భారత్కి పొరుగున ఉన్న దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్ ఈ దేశాల్లో చూసాం చాలాసార్లు రాజకీయ అనిశ్చితి, అస్థిరత, ప్రజాస్వామ్య వ్యవస్థల అల్లకల్లోలం ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితి. కానీ దానికి డిఫరెంట్గా ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎందుకు ఏంటి డిఫరెన్స్? దీనికి గల కారణం ఏంటి? సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా భారత్కి ఫేవర్గా పోస్టులు పెడుతూ ఉన్నారు చాలామంది. ఈ భారత్ చాలా సుస్థిరమైన దేశం, సుస్థిరమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్పి. ఏంటి డిఫరెన్స్? మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే మీకు విల్లీ బ్రాంట్ అనే జర్మన్ ఛాన్సలర్ మాట్లాడాడు, ది ఐలాండ్స్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఎ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాధించలేదు అని ఫార్మర్ జర్మన్ ఛాన్సలర్ మాట్లాడతాడు. అందువల్ల భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ అంతా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడదు అని ఊహాగానాలు చేశారు. సో ఈవెన్ మన రాజ్యాంగం ఆమోదించినప్పుడు కూడా ఇది ఎక్కువ రోజులు ఆగదు అన్నారు. కానీ ఇవాళ భారతదేశ రాజ్యాంగం నిలబడింది. ప్రపంచంలో రాజ్యాంగాలకు ఉన్న సగటు జీవితకాలం 17 ఏళ్ళు ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కానీ మన దేశంలో ఇప్పటికీ కూడా అనేక లోపాలు ఉండొచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ నిలబడింది. ఇక మీరు అన్నట్లు వివిధ దేశాలు మన దేశంలో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఏమో మొదటి నుంచి కూడా మిలిటరీ ఆధిపత్యంలో ఆ సమాజం ఉంది. భారతదేశం అలీన ఉద్యమాన్ని, అలీన విదేశాంగ విధానాన్ని, నాన్ అలైన్డ్ ఫారిన్ పాలసీని తీసుకుంటే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటముల్లో భాగమై మిలిటరీ పాకిస్తాన్ సమాజంని శాసించిన పరిస్థితి. అందుకే పాకిస్తాన్ చరిత్ర అంతా మిలిటరీ నియంతలు, మతోన్మాదులు వీటికి మాత్రమే పరిమితమయ్యారు. అందువల్ల అది బాల్యారిష్టం. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఇన్ఫాంటల్ డిజార్డర్ అంటాడు, ఒక బాల్యారిష్టం. నేపాల్ ఏమో చాలా కాలం రాచరికానికి వ్యతిరేకంగా మావోయిస్టుల పోరాటం, ఆ తర్వాత కూడా రాజకీయ అనైక్యత, అస్థిరత వల్ల నేపాల్ గందరగోళం. బంగ్లాదేశ్లోమో దేశ స్వాతంత్రం కోరుకునే బెంగాలీ జాతీయవాదం, పాకిస్తాన్ స్పాన్సర్డ్ ఫండమెంటలిజం, పాకిస్తాన్ ప్రేరేపించేటువంటి ఇస్లామిక్ రాడికలిజం, వీటి మధ్య ఒక ఘర్షణ మొదటి నుంచి ఉంది. బెంగాలీ నేషనలిజమేమో ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ ఇథోస్కు రిప్రజెంట్ చేస్తుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ రాడికలిజమో ఒక మత దురహంకార సమాజాన్ని కోరుకుంటుంది. సో అందువల్ల బంగ్లాదేశ్లో ఈ ఘర్షణ వివిధ సందర్భాల్లో టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ మత దురహంకార ఇస్లామిక్ రాడికల్ శక్తులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు బంగ్లాదేశ్లో ఇవాళ పైచేయి సాధించిన మాట నిజం. ఇక మాల్దీవులు మొదటి నుంచి కూడా అక్కడ కూడా ఈ మధ్య ఇస్లామిక్ రాడికల్స్ మొదలయ్యారు. సో ఆడ కూడా మిలిటరీ పాలకులు చూసాం. శ్రీలంకలోమో ఇట్స్ ఏ ప్రిజనర్ ఆఫ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్, అదొక జాతుల చెరసాల. అంటే సింహల అతి జాతీయవాదం, తమిళుల అణచివేత, తమిళ హక్కు, భాష, సంస్కృతి హక్కుల పైన కాల రాయడము. సో ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్క దేశానికి ఒక కారణం. కానీ భారతదేశం ఇందుకు భిన్నంగా మీరు చెప్పినట్లు ఒక భిన్నమైన ఎగ్జాంపుల్గా నిలబడింది, ఒక షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఇండియా. సో ఎందుకుంది ఇది? ఈ విషయాన్ని ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే పుస్తకంలో, అలాగే అమర్త్య సేన్ రాసిన అనేక పుస్తకాలు, డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అని, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ఇలా చాలా పుస్తకాల్లో ఈ కంపారిజన్ చెప్తారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన దేశంలో భారత ప్రజాస్వామ్యానికి ప్రత్యేకతలు ఒకటి పీస్ఫుల్ ఎలక్షన్స్, శాంతియుతమైన ఎన్నికలు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్లో చూడండి, ఎన్నికలు గత 3 ఎన్నికల్లో 2 ఎన్నికలు ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ప్రతిపక్షాలు పోటీ లేకుండా ఎన్నికలు ఉంటాయి ఎక్కడైనా? సో అదేం ఎన్నిక? అసలు దానికి ఆ ఎన్నికకి లెజిటిమసీ కూడా ఉండదు. సో మీరు ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు చూసాం. ఇమ్రాన్ ఖాన్ పార్టీని పోటీ చేయలేదు, అయినా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి 100 సీట్లు గెలుచుకున్నారు. అయినా కూడా పాకిస్తాన్లో ఆ ఎన్నికల లెజిటిమసీ ప్రశ్నార్థకం. రెండవది మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్, బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, తర్వాత స్వేచ్ఛాయుత మీడియా, ఒక ఫ్రీ మీడియా. ఇవాళ మీరు బంగ్లాదేశ్ చూడండి,
బంగ్లాదేశ్ ఎందుకు కొలాప్స్ అయింది అందరికీ ఒక ప్రశ్న. సో ఇంత జరుగుతున్న షేక్ హసీనా ఎందుకని గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లంను అంచనా వేయలేకపోయింది? అంటే 15 ఏళ్ళగా ప్రధానమంత్రిగా ఉండి అన్ని వ్యవస్థలు తన చేతిలో ఉంటేనే ప్రధానమంత్రిగా ఉంటారు కదా. తాను నియమించిన వారే పోలీస్ చీఫ్గా ఉంటారు, ఆర్మీ చీఫ్గా ఉంటారు. సో అంతా తన వాళ్ళే ఉంటారు. వ్యవస్థలపైన ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చారు. సో వ్యవస్థలపైన గ్రిప్ రాకముందే ఆమెను పదవిని తొలగించారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె 2008 ఆ ప్రాంతం నుంచి, అంటే రియల్లీ 15 ఇయర్స్ నుంచి ఆమె అధికారంలో ఉంది. ఉన్నప్పుడు వ్యవస్థలపైన ఆమె గ్రిప్ ఎంత ఉంటుంది? అయినా కూడా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఢాకా నదివీడుల్లో ప్రదర్శన చేస్తూ తన ఇంటిపైకి వస్తే ఆఖరి తాను పదే వదులుకొని పారిపోయే పరిస్థితి. ఇది ఎందుకని మరి యాంటిసిపేట్ చేయలేకపోయింది? ఇంటెలిజెన్స్ లేదా? ఏమైంది? ముందే కరెక్షన్ ఎందుకు చేసుకోలేదు? జాగ్రత్త ఎందుకు పడలేదు అనే ప్రశ్నలకు మీకు అమర్త్య సేన్ రచనల్లో దొరుకుతుంది. మల్టీ పార్టీ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ఇవి న్యూసెన్స్గా చాలా దేశాలు భావిస్తాయి. కానీ ఇవి ఎందుకు? ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి అమెరికా పోతున్నాడు. ఆయన ఏదో అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశాలై పెట్టుబడులు సమకూర్చుకొని ఒప్పందాలు చేసుకుంటాడు. ఇక్కడ వెంటనే బీఆర్ఎస్లు ఏమంటారు? అది ఆ కంపెనీతో ఏంటి పెట్టుబడి అని అంటున్నారు. అంటే దీన్నే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్. ఒక పార్టీ ఒకటి చేస్తే ఇంకో పార్టీ దాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఇది మనకు అనవసరం గోలలాగా కనబడుతుంది, కానీ అది చాలా ఉపయోగం. అలాగే స్వేచ్ఛాయుత మీడియా. చంద్రబాబు నాయుడు ఒక ప్రభుత్వం పోలవరం ఏంటి అంటే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడులో పోలవరంకు దారి ఎటు, జగన్ అన్యాయం చేసిపోయాడు, పోలవరం నాశనం చేసిపోయాడు అని ఆంధ్రజ్యోతి, ఈనాడులో వస్తుంది. పక్కనే అదే మళ్ళీ వెంటనే సాక్షిలో ఇంకో వార్త ఉంటుంది, చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ముంచుతాడా అని. సో ఇది ఫ్రీ మీడియా యొక్క క్యారెక్టర్. సో ఇది ఇంతవరకు ఫ్రీ పాలిటిక్స్ పొలిటిసైజ్ అయిన మాట మీడియా. కనీసం ఒక పరస్పర విరుద్ధమైన వార్తలు వేసుకోగలడం కూడా ఒక ప్రత్యేకత కదా. మీకు పాకిస్తాన్లో సాధ్యమవుతుందా? సో అందువల్ల ఈ ఫ్రీ మీడియా ఏంటంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్. ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు అమర్త్య సేన్. అంటే రాబోయే ప్రమాద గంటికలు ముందస్తుగా మోగిస్తాయి. ఒకవేళ షేక్ హసీనా డిసెంట్ ఎలో చేసి, నిరసన ఎలో చేసి, ఫ్రీ మీడియా ఎలో చేసి, మల్టీ పార్టీ సిస్టమ్ని కనుక ప్రతిపక్షాన్ని బతకనిస్తే ఇవాళ పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. ఎందుకంటే ఆమె ఇలా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. సో అందువల్ల అది లేక ఆమె ఇవాళ ఈ స్థితికి వచ్చింది. అంటే ఆమె పట్ల వ్యక్తమవుతున్న తీవ్రమైన కోపాన్ని అణిచివేసించింది. అది ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయింది. ఆమెకు అర్థం కాలే ఎక్స్ప్లోడ్ అయ్యేదాకా. సో అందువల్ల డెమోక్రసీలో మల్టీ పార్టీ సిస్టమ్, ఫ్రీ మీడియా ఒక రకమైన ప్రెషర్ కుక్కర్లో సేఫ్టీ వాల్వ్ లాంటిది. సో దాన్ని లేకుండా చేసుకున్నది. అలాగే స్వేచ్ఛాయుత మీడియా అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వాలు పనిచేస్తాయనుకోండి, వెంటనే సుప్రీంకోర్టు, హైకోర్టు దాన్ని కొట్టివేస్తుంది. అంటే ఇలా కరెక్షన్కు స్కోప్ ఉంటుంది. మిగతా దేశాల్లో కరెక్షన్ స్కోప్ ఏంటి? వాడు ప్రభుత్వం ఏం చెప్తే అదే ఇంకా ఫైనల్గా, దానికి కూడా మార్పులు చేర్పులు ఉండవు. సో అలాగే మీకు సివిలియన్ కంట్రోల్ ఓవర్ మిలిటరీ. ఇప్పుడు మీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనుభవం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవాళ బంగ్లాదేశ్లో షేక్ హసీనా పారిపోతే ఎవరు సమాజ టీవీలో వచ్చి మాట్లాడింది? చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. మన చీఫ్ ఆఫ్ ద ఆర్మీ ఎప్పుడైనా వచ్చి మాట్లాడిన ఉదాహరణలు ఉన్నాయా? సో భారత సైన్యం ఏనాడు రాజకీయ ఆకాంక్షలను చూపెట్టలేదు. సో అందువల్ల మీకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ దేశాలు, మాల్దీవ్స్ ఇవన్నీ కూడా మిలిటరీ పాలిటిక్స్ని శాసిస్తుంది. ఎప్పుడు కూడా గన్ సమాజాన్ని శాసించకూడదు. గన్ సమాజాన్ని శాసిస్తే ఆ సమాజం అన్యాయం అయిపోతుంది. అందువల్ల మీకు ఫోర్స్తోని సమాజాన్ని శాసించేటువంటి ప్రమాదం ఉండకూడదు. అందువల్ల ఆ సివిలియన్ కంట్రోల్ ఓవర్ మిలిటరీ. అలాగే బలమైన సివిల్ సొసైటీ. ఒక తప్పు జరుగుతుంటే ప్రశ్నించగలిగే పౌర సమాజం ఉండాలి. సో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తప్పులు చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని ఇంగ్లీష్లో సామెత. అధికారం మనిషిని నిషా ఎక్కిస్తుంది. అధికారం నిషా ఎక్కిన వాడు అడ్డదారులు తొక్కుతూనే ఉంటాడు. సో అధికారం చేతిలో ఉన్నంత కాలం ఆ అడావుడి, ఆ హంగామా మన రాజకీయ నాయకుల్లో చూస్తున్నాం కదా. అధికారం కోల్పోతే భరించలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? అందుకే నువ్వు అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా హంగామా లేదనుకోండి,
నీకు ఏం తేడా వస్తుంది? ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిచాను, 8 ఏళ్ళు ఉన్నాను. 8 ఏళ్ళ తర్వాత కూడా అట్లే ఉన్నా. అప్పుడు అట్లే ఉన్నా. 8 ఏళ్ళ సమయంలో వెళ్ళి క్లాసులు చెప్పుకున్నా. 8 ఏళ్ళు అయిపోయినాక మళ్ళీ క్లాసులు చెప్పాను. 8 ఏళ్ళ ముందు నేను ఒక్కరిని తిరిగావాడిని, 8 ఏళ్ళ తర్వాత కూడా ఒక్కరిని తిరిగాడిని. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 80 మందితో 50 మందితో తిరిగి ఒక పోలీస్ ఎస్కార్ట్తో తిరిగి ఉంటే ఒకసారి అయిపోయినాక అయ్యో ఈ పోలీస్ ఎస్కార్ట్ లేదాయే, 50 మంది లేదాయే, ఎవడు నమస్తలు పెడతలేడు, ఎవడు నాకు లేచి తినబడతలేడు, నాకు ఎవడు భయపడతలేడు టెన్షన్ ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా నా పని ఒకటే పని. అందువల్ల నాకు ఏం తేడా అనిపించలేదు లైఫ్. ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ మార్చ్ 29, 2015లో 2 పర్యాయాలు గెలిచి ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యాను. మళ్ళీ నా టర్మ్ అయిపోయింది. ఏమైంది, మళ్ళీ మార్చి 30 తారీఖు పోయి పాఠం చెప్పుకున్నా. మళ్ళీ సేమ్ నెక్స్ట్ డే మార్నింగ్ పాఠం చెప్పుకున్నా. సో ఎందుకు నేను ఆ 8 ఏళ్ళు కూడా పాఠాలు చెప్పాను. చెప్పుండకపోతే నాకు మార్చి 30 రోజు నరకం అనుభవించేవాడిని. ఈ 8 ఏళ్ళు అలవాటు తప్పి. కానీ 8 ఏళ్ళు పాఠాలు చెప్పాను, మార్చి 30కి మళ్ళీ పోయి పాఠం చెప్పుకున్నాను. సో అందువల్ల ఎప్పుడు కూడా ఈ మన సమాజంలో పవర్ అనేది మనిషిని కరప్ట్ చేస్తుంది. దానికి కరెక్షన్ ఉండాలి. అదే సివిల్ సొసైటీ. అందుకే ఆ సివిల్ సొసైటీని బతకనివ్వకుండా చేస్తే బంగ్లాదేశ్ లాంటి పరిణామాలే ఎదురవుతాయి. సో అందువల్ల భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఈ రకమైన అనేక అంశాలు. అలాగే పీరియాడిక్ ఎలక్షన్స్, ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎన్నికలు జరగడం, ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం అధికారంలోకి ఎంత సింపుల్గా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా, 151 సీట్లతో ఏకఛత్రాధిపత్యంగా ఆంధ్రప్రదేశ్ని ఏలిన ముఖ్యమంత్రిగా ఏలిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతో అసెంబ్లీలో కనుమరుగైపోతే అంటే భారత ప్రజల చైతన్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. సో ఈసారి 400 సీట్లు మోడీ 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 అని ఎక్కడ చూసినా వినిపిస్తుంటే ఒక్కసారి ప్రజలు దెబ్బ కొడితే 240కి పడిపోతే, సో అందువల్ల అంటే ఇది ఇండియన్ డెమోక్రసీ యొక్క గొప్పతనం. సో ఇది మనకు పక్క ఎక్కడున్న దేశాల్లో ఎన్నికలు కూడా పద్ధతి ప్రకారం జరగవు. పీరియాడిక్ ఎలక్షన్స్ కూడా ఎన్నికలు కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ఆ ఎన్నికల లెజిటిమసీ ఉండదు. అందువల్లే మన డెమోక్రసీని మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. కానీ వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ప్రౌడ్ కన్నా ఎక్కువ దాన్ని కాపాడుకోవాలి. ఎస్, అనేక లోపాలు ఉన్నాయి. మన రాజకీయ పార్టీల వ్యవస్థ రోజుకు ఏ పార్టీలో ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. మీడియా నిట్ట నిలువున రాజకీయంగా చీలిపోయింది. స్వతంత్ర మీడియా అనేది లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థలో లోపాలు ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా ఉన్నా కూడా స్టిల్ మన ప్రత్యేకతలే మనం కాపాడుతాం.